బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయ వివాదం ముదురుతోంది. తొలగించిన స్థలంలోనే ఆలయం కట్టాలని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మరో చోట కట్టుకోవాలంటుంది. ఆలయం కోసం హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చలో బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి పిలుపునిచ్చాయి. అమ్మవారికి పెద్ద ఎత్తున కుంకుమార్చన, లలిత సహస్రనామార్చన నిర్వహిస్తామంటున్నాయి. ఇందుకు గాను వేలాదిగా భక్తులు బంజారాహిల్స్ తరలి రావాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. హిందూ సంఘాల నేతలు కరాటే కళ్యాణి, ప్రియా చౌదరి, మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇక బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంకు అటు పిలుపునిచ్చారు హిందూ సంఘాలు. అక్కడ కాకుండా మరో చోట స్థలం కేటాయించడంపై వివాదం ముదురుతోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ, ఇతర హిందూ వాహిని సంఘాలందరూ కూడా ఈరోజు చలో పెద్దమ్మ తల్లి దేవాలయం అంటూ ఒక నినాదాన్ని రేజ్ చేసి ఇది పబ్లిక్ లోకి తీసుకెళ్లి ఈ రోజు భారీ ఎత్తున హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళలు కుంకుమార్చనతో పాటు లలిత సహస్రనామం వీటి కోసం పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకోవాలి అంటూ కూడా వీళ్ళు పెద్ద మొత్తంలో ఈ ఆందోళన పిలుపునివ్వడంతో భారీగా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ 3-4 రోజుల పాటు కంటిన్యూగా జరిగినటువంటి ఈ ప్రొటెస్ట్ల కారణంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి అంటూ కూడా పోలీసులు స్వయంగా ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన 28 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత శాంతియుతంగా చర్చలు ప్రారంభించారు. ఇటు బస్తీ వాసులతో తహసీల్దారు, ఆ తర్వాత కలెక్టర్ కి, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఇలా బీజేపీ అగ్రనాయకులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, మేయర్ కి, స్థానిక ఎమ్మెల్యేలకు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ప్రభుత్వ స్థలంలో నుంచి తొలగించారో అదే ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఆలయాన్ని నిర్మాణం చేపట్టాలి, అక్కడ ఆ చోట 1000 గజాలకు పైగా స్థలాన్ని కేటాయించాలంటూ మాత్రం ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నారు. ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఎక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రోజు బస్తీవాసులతో కలిసి అనేక హిందూ సంఘాలు చలో బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం అంటూ కూడా పిలుపునివ్వడంతో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే చాలా మంది హిందూ సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే చీకోటి ప్రవీణ్ ఇంటికి, కరాటే కళ్యాణ్ ఇంటికి, సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి ప్రియా చౌదరి, బీజేపీ కార్పొరేటర్ గా ఉన్నటువంటి శ్రవణ్, స్థానిక బీజేపీ నాయకుడైనటువంటి లంకల దీపక్ రెడ్డి, ఇలా వరుసగా ఎవరైతే ముఖ్య నాయకులుగా పోలీసులు భావిస్తా ఉన్నారో వాళ్ళ ఇంటికి చేరుకొని హౌస్ అరెస్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా ఈ రోజు ఎలాంటి ప్రొటెస్ట్ చేయకూడదు అంటూ మాత్రం వాళ్ళందరినీ ఎక్కడికక్కడే కట్టడి చేయడం జరిగింది. అయినప్పటికీ ఖచ్చితంగా హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని కుంకుమార్చన జరపాల్సిందే, అక్కడ పారాయణం స్మరించాల్సిందే అంటూ మాత్రం క్లియర్ గా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఈ హిందూ సంఘాలందరూ కూడా ఈ రోజు భారీన పిలుపునివ్వడం జరిగింది. ఒకవేళ వీరు అనుకున్న విధంగా వేలాది మందికి అక్కడికి చేరుకుంటే మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంది. గత ప్రొటెస్ట్ సందర్భంగా మాత్రం ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి బ్లూ షీట్స్ అన్ని తొలగించడము, ఆలయం కోసం లోపలికి వెళ్లి బోనాలు సమర్పించడము, పోతరాజులు, జోగినీళ్లు, హిందూ సంఘాలు, భక్తులు, బస్తీవాసులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని వీళ్ళు నెట్టుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించినటువంటి పరిస్థితి. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్ సైతం పక్కకు నెట్టేసి ఈ హిందూ సంఘాలన్నీ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు, పోలీసుల విధులకు ఆటంకం కలగకూడదు, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎవరైతే మొన్న హనుమాన్ ఆలయంలో, అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ పిలుపునిచ్చి ఎవరైతే దీన్ని లీడ్ చేస్తా ఉన్నారో ఆ ముఖ్య నాయకులని, నేతలని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ప్రొటెస్ట్ జరగకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి అన్ని వైపుల నుంచి కూడా
స్పెషల్ టీమ్స్ ని దింపి బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ఏ ఒక్క భక్తుడు కూడా ఆ ప్రభుత్వ స్థలంలోకి వెళ్ళనివ్వకుండా మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చలో బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని హిందూ సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించము అంటూ మాత్రం పోలీసులు కళాఖండిగా తేల్చేసి వస్తే మాత్రం ఈసారి కేసులు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. గతంలోనే 28 వ్యక్తులపైన కేసులు నమోదు చేశారు. మళ్ళీ వాళ్ళే ఈ వైలెన్స్ ని క్రియేట్ చేస్తే మాత్రం ఈసారి క్రిమినల్ చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే భారీగా పోలీస్ బలగాలన్నీ కూడా పెద్దమ్మ ఆలయ సమీపానికి చేరుకున్నాయి. ఈ హిందూ సంఘాలందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు ఇంకా సాగుతా ఉన్నాయి. సందీప్, రవితేజ, అంటే గుడి నిర్మాణానికి ప్రభుత్వం ఎక్కడ స్థలం కేటాయించింది? ముఖ్యంగా హిందూ సంఘాలకు అక్కడ ఒకవేళ అక్కడికి తరలిస్తే ఉన్న అభ్యంతరం ఏంటి? ప్రభుత్వ స్థలంలో కొన్ని ఏళ్ల పాటు సుమారు 80-90 సంవత్సరాల పాటు అక్కడే ఆలయం ఉంది. మేము మా తల్లిదండ్రులు గతంలో మా తాతలు మా పూర్వీకులందరూ కూడా ఇదే ఆలయంలో పూజలు చేసేవారు. అలాంటి ఆలయాన్ని తొలగించి హిందువుల సెంటిమెంట్స్ ని దెబ్బతీశారు. హిందువుల మనోభావాలని దెబ్బతీయడమే కాకుండా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆలయాన్ని తొలగించి మళ్ళీ ఇప్పటి వరకు దానిపైన స్పష్టత ఇవ్వకపోవడము, అదే ఆలయ తొలగింపు విషయంలో స్థానిక తహసీల్దారు, ఎండోన్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కలిసి దగ్గరుండి ఆలయాన్ని కూల్చేశారు. ఇదే ఇతర మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరం అయితే ఈ రకంగా కూల్చేవారా? ఓన్లీ హిందూ సంఘాలే, హిందువులదే కాబట్టి వీళ్ళు ఒక యూనిటీ ఉండదు, దీన్ని ఈజీగా కూల్చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో రెవెన్యూ యంత్రాంగం ఇలా వ్యవహరించింది కూడా వీళ్ళ ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎన్నో సంవత్సరాల పాటు ఇక్కడ పూజలు సేవలు అందిస్తున్నటువంటి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా సెంటిమెంట్స్ ని దెబ్బతీశారు. ఇది అడగడానికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మా ఆలయానికి మేము వెళ్ళడానికి దారి లేకుండా చేశారు. మొత్తం పూర్తిగా ఆలయ దారులన్నీ కూడా క్లోజ్ చేశారు. దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల ఈ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఈ ధ్వంసాల కేసులు ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. ఇతర మతోన్మాదులు వచ్చి హిందూ ఆలయాలని టార్గెట్ గా చేసి కూల్చివేతల ప్రక్రియ ఒక పక్క సాగుతూ ఉంటుండే, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే వెనకుండి అధికారుల్ని ముందు పెట్టి ఈ తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర అంశంగా పరిగణలోకి తీసుకోవాలంటూ మాత్రం హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. అదే చోట తొలగించిన చోటే తమకు 1000 గజాల స్థలాన్ని కేటాయించి అక్కడ ఆలయ నిర్మాణం ప్రభుత్వమే చూసుకోవాలి, విగ్రహ ప్రతిష్టన కూడా ప్రభుత్వమే చూసుకోవాలి, అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చూసుకొని మళ్ళీ అక్కడ బోనాల ఉత్సవాలని ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ తో హిందూ సంఘాలు ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నాయి. ముందుగా రెవెన్యూ వాళ్ళు ఈ సర్వే నిర్వహించడము, 3 చోట్ల మీకు ఎక్కడైనా కావాలని ఒక ఆప్షన్ ఇవ్వడము, మళ్ళీ తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని ఇక్కడ భూమి ఇవ్వడం కష్టంగా ఉంది, బయట ఎక్కడైనా వేరే చోట ఆలయానికి భూమి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందనే వారికి ఇష్యూ అంతా కూడా మళ్ళీ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అదే ప్రభుత్వ స్థలంలో ఎక్కడైనా తమ ఆలయం కోసం భూమి కేటాయించాలంటూ మాత్రం హిందూ సంఘాలు ఎన్ని మెమోరాండం రిక్వెస్టింగ్ పెట్టుకున్నా, దరఖాస్తులు పెట్టుకున్నా ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వకపోవడంపై మాత్రం హిందూ సంఘాలు ఇప్పటి వరకు ఒక డ్రామా క్రియేట్ చేసి ఇష్యూని కామ్ డౌన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దీని సొల్యూషన్ పెట్టేటువంటి దిశగా అధికారులు ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమం ఇక ముందు వరుసగా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించి రోజు ఒక కార్యక్రమంతో ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించేంత వరకు మా పోరాటం సాగుతా ఉందంటూ మాత్రం హిందూ సంఘాలు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమం మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంది. సార్, థ్యాంక్ యూ రవితేజ.